విశాఖ నగరం సాగర తీరపు అందాలతో గూగుల్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశ్వవ్యాప్తమవుతున్న మహానగరం. నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ అధికారులు ఆపరేషన్స్ లంగ్స్ పేరుతో ఒక భారీ ప్రక్షాళన చేపట్టారు. రోడ్డు క్లీన్ అయ్యాయి, ఫుట్పాత్లు ఖాళీ అయ్యాయి, ఆక్రమణలు తొలగిపోయాయి. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఇక రెండో వైపు చూస్తే అసలు సినిమా కనిపిస్తోంది. పేదవాడి దుకాణంపై జేసీబీలు దూసుకొస్తున్నాయి. అదే పలానా ఎమ్మెల్యే మనుషులైతే మాత్రం ఫుట్పాత్లు ఎంచెక్క వ్యాపార సామ్రాజ్యాలుగా మారుతూ ఉన్నాయి. అధికారులకు ఆ పలానా తాలూకా వారిపై ఎందుకంత ప్రేమ? భయమా లేక భక్త? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా సాగుతున్న విశాఖ స్ట్రీట్ ఫుడ్ దందాపై స్పెషల్ స్టోరీ. విశాఖను స్మార్ట్ సిటీగా మార్చే క్రమంలో జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. నగరం ఊపిరి పీల్చుకోవాలి, పాదాచారులు నడిచే దారి ఉండాలి, రోడ్లపై ఆక్రమణలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ లంగ్స్ ను ప్రారంభించారు. మొదటి దశలో అధికారులు చాలా దూకుడుగా వ్యవహరించారు. రోడ్ల పక్కన ఫుట్పాత్లపై ఏళ్ల తరబడి టిఫిన్ సెంటర్లో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బతుకుతున్న చిరు వ్యాపారులపై ప్రతాపం చూపారు. జేసీబీల సాయంతో దుకాణాలను నేలమట్టం చేశారు. జైలు రోడ్డులోని ఫుడ్ కోర్టును సైతం తొలగించి మేము ఆక్రమణ విషయంలో ఎవరిని వదలము అని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించారు. ఆ తర్వాత రెండో మూడో విడతల్లో పార్కింగ్ స్థలాలు, వాణిజ్య కూడళ్లు, హోటళ్ల దగ్గర సెల్లార్లలో ఉన్న ఆక్రమణలను తొలగించి నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరుస్తున్నామంటూ అధికారులు శభాష్ అనిపించుకున్నారు. ఇదంతా ఎందుకంటే నగరంలో ఆక్రమణ ప్రక్షాళన, పార్కు స్థలాల పరిరక్షణ, ఫుట్పాత్లపై నడిచే ప్రజలకు అవకాశం కల్పిస్తున్నామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంది. పెద్ద కంపెనీలు వస్తున్నాయి, బడాబడా వ్యాపారులు వస్తున్నారు, విదేశాల నుంచి పెట్టుబడిదారులు కూడా వస్తున్నారు. టూరిజం, పారిశ్రామిక అభివృద్ధితో మన నగరం అభివృద్ధి చెందుతోందని విశాఖ వాసులు కూడా సంతోషపడ్డారు. కానీ అసలు వివాదం ఇక్కడే మొదలైంది. ఆక్రమణ తొలగించిన కొన్ని రోజులకే సీన్ మారిపోయింది. ఎక్కడైతే పేద వ్యాపారులను తరిమేశారో అదే చోట మళ్లీ దుకాణాలు వెలిశాయి. కాకపోతే ఈసారి ఆ దుకాణాల వెనుక రాజకీయ అండ ఉంది. ఫలానా ఎమ్మెల్యే తాలూకా, ఫలానా నేత అనుచరులం అని చెప్పుకుంటూ కొందరు వ్యాపారులు తిరిగి రోడ్లను, ఫుట్పాత్లను ఆక్రమించేస్తున్నారు. పోగొట్టుకున్న చోటే మళ్లీ సంపాదించాలన్నట్టుగా వీరి దందా సాగుతోంది. రోడ్లపై కనిపించిన దుకాణాల్ని జేసీబీలతో లేపేసిన అధికారులకు మళ్లీ కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. నిజంగా రెక్కాడితే గాని డొక్కాడని చిరు వ్యాపారులు తమ బతుకు తెరువు కోల్పోయి వేరే పనులకు వెళ్లిపోతే, పలుకుబడి ఉన్నవారు మాత్రం అధికారులని తమ దారికి తెచ్చుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా నియోజకవర్గ పెద్దల పాత్ర ఉందన్న విమర్శలు తారస్థాయికి చేరాయి. నిజమైన పేదవాడు వ్యాపారం చేసుకుంటుంటే ఆపరేషన్స్ లంగ్స్ పేరుతో వారి ఆదాయానికి ఊపిరి ఆపేసిన అధికారులు పెద్దల ప్రోత్సాహంతో మళ్లీ రోడ్డుపైకి వచ్చిన వారిని మాత్రం కనీసం ప్రశ్నించడం లేదట. మళ్లీ రోడ్లపై దుకాణాలు పెడుతున్న వారి జోలికి అధికారులు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తుంటే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరుల బలం వీరికి ఎక్కువగా ఉందనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అధికారులు వెళ్లి అడిగినా వారు చెప్పే సమాధానంతో మాకెందుకు వచ్చిన తలనొప్పి అని చూసి చూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే తాలూకా అన్న పదం మారుమోగిపోతోంది. ముఖ్యంగా ఎంవీపీ కాలనీలోని ప్రధాన కూడళ్లు, కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాల్లో ఫుట్పాత్లు మళ్లీ ఆక్రమణకు గురయ్యాయి. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వెళ్లినా మేము ఎమ్మెల్యే అనుచరులమని చెప్పే సమాధానంతో అధికారులు మౌనంగా వెనుతిరుగుతున్నారట. నిజానికి ఆపరేషన్ లంగ్స్ అంటే నగరమంతా ఒకే న్యాయం ఉండాలి. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మనుషులకి ఒక న్యాయం, ఏ అండలేని సామాన్యుడికి మరో న్యాయం అన్నట్లుగా పరిస్థితి మారింది. అధికారుల్లో భయమా లేక పై స్థాయి నుండి వస్తున్న ఒత్తిళ్లా అన్నది అర్థం కాక ప్రజలు పెదవిరుస్తున్నారు. ఒకే నియోజకవర్గానికి పరిమితం కాకుండా విశాఖలోని అన్ని ఏరియాల్లోనూ ఇదే ప్రభు భక్తి కొనసాగుతోందని ఉపాధి కోల్పోయిన వారు ఆరోపిస్తున్నారు. నగరాన్ని తీర్చిదిద్దేస్తామని మొదలైన ఆపరేషన్ లంగ్స్ వ్యవహారం చివరకు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న చందంగా తయారైంది. అధికారులు కళ్లున్నా చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని, చెవులున్నా వినపడని చెవిటివారిలా నటిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కేవలం ఏ అండలేని పేదవారిపైనే తమ ప్రతాపం చూపిస్తున్నారని, రాజకీయ అండ ఉన్న వారి జోలికి వెళ్లే సాహసం చేయడం లేదని స్పష్టమవుతోంది. ఇదే వివక్ష కొనసాగితే భవిష్యత్తులో చిరు వ్యాపారులంతా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశం కనిపిస్తోంది.
పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అన్నట్టుగా సాగుతున్న ఈ వివక్షకు చరమగీతం పాడాలని నగరవాసులు కోరుతున్నారు. జేవీఎంసీ అధికారులు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆక్రమణదారులందరినీ ఒకేలా చూస్తారా, లేక ఎమ్మెల్యే మాటలకు తలొక్కి నగర అందాన్ని బలిస్తారా అన్నది వేచి చూడాలి. మొత్తానికి విశాఖలో ఆపరేషన్ లంగ్స్ ఒక రాజకీయ ప్రహసనంగా మారింది. పేదవాడి పొట్టకొట్టి పెద్దల అనుచరులకు దారులు వేయడమేనా ఈ ఆపరేషన్ ఉద్దేశమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సుందర నగరం ముసుగులో సాగుతున్న ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట పడకపోతే విశాఖ విశ్వనగరం కావడం పక్కన పెడితే ఆక్రమణ నగరంగా మారే ప్రమాదం ఉంది.